ఓకే, రాజ్ కుమార్ ఇప్పుడు అధికార పార్టీ నుండి అసలు బెదిరింపులు వస్తున్నాయి అనే మీడియాతో ఆమె బాధితురాలు వాపోతుంది. అసలు ఎందుకు ఈ అధికార పార్టీ నాయకులు బెదిరింపులు పాల్పడుతున్నారు అసలు? రైట్ సయ్యద్, ఒక సీనియర్ నాయకురాలి యొక్క నామినేషన్ తిరస్కరణకు గురి కావడం వెనుక ఈ బాధితురాలి యొక్క హస్తం ఉంది. ఆమె ఆ రోజు కేసు నమోదు చేసింది కాబట్టి కేసు పెట్టింది, ఒక ప్రైవేట్ కేసు. అదే ఆ ఉద్దేశంతో ఇప్పుడు దాంతో అప్పుడబిట్లో ఆమె ఇన్ఫర్మేషన్ రిటర్నింగ్ అధికారికి ఆ నామినేషన్ పత్రం ఇవ్వలేదనే కదా ఇప్పుడు ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. అక్కడ రావాల్సిన ఒక ఎంపీ సీటు కాస్త బీజేపీ ఖాతాలో పడింది. ఇప్పుడు అది జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు అధికారం కోల్పోతూ వస్తుంది, ఇప్పటికే ఎదురుగాలు ఎదుర్కొంటుంది, కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బంది పడుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో అది ఒక ఎంపీ సీటు కోల్పోవడం అనేది కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అదంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ మీద ఒక మరకబడింది. తెలంగాణ కాంగ్రెస్లోనే కొంతమంది ఈ సమాచారాన్ని లీక్ చేశారని ఒక కామెంట్స్ రావడంతో అటు బీజేపీ వాళ్ళు కూడా కామెంట్ చేశారు. బిఎల్ సంతోష్ ఆయన కామెంట్ చేశారు, మీ పార్టీలోనే కోవట్లు ఉన్నారు అని ఒక కామెంట్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా కలవరాన్ని సృష్టిస్తూ ఉంది. అసలు గాంధీ భవన్ వర్గాలు అంతా కూడా షాక్ గురయ్యారు, అసలు ఎవరు లీక్ చేశారు. సో దీని మీద కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ఆమె వల్లనే ఈరోజు మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కరణకు గురైందని అక్కస్తో కావచ్చు, కోపంతో కావచ్చు, ఆగ్రహంతో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో కావచ్చు తనను ఫాలో అవుతున్నారు, తనను బెదిరిస్తున్నారని మనకు తెలుస్తూ ఉంది. మరొక వైపు ఢిల్లీలో ఈరోజు రాష్ట్రపతిని కలవడానికి మధ్యప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అపాయింట్మెంట్ తీసుకుంటూ మరికొద్దిసేపట్లో కలవబోతున్నారు. ఇంకోవైపు కోర్టులో కూడా ఇవాళ వాదోపవాదాలని సుప్రీంకోర్టులో ఈరోజు ఇదే కేసు సంబంధించిన వాదనలు ఇవాళ కొనసాగుతున్నాయి. ఒకవైపు సుప్రీంకోర్టులో వాదనలు, మరొక వైపు రాష్ట్రపతిని కలవన్నారు, మరొకవైపు ఈ బాధితురాలు వాళ్ళ నాంపల్లి కోర్టులో ఉంది. నాంపల్లి కోర్టులో కూడా ఇవాళ హియరింగ్ ఉంది. సో మొత్తం మీద ఏదో ఒక రోజు పెట్టిన చిన్న కేసు అందరూ మర్చిపోయారు, లైట్ తీసుకున్నారు. నిర్లక్ష్యంగా ఉండడం వల్ల చూడండి ఇది పెద్ద నేషనల్ ఇష్యూగా మారిపోయింది. రాజ్ కుమార్, ఇప్పుడు బాధితురాలైతే నాకు ఎటువంటి సపోర్ట్ లేదంటుంది, కానీ అంతర్గతంగా విశ్లేషకులు ఏదో ఒక మాట మాట్లాడుతూనే ఉంటారు, వీళ్ళకి అక్కడి నుండి సపోర్టు, వీళ్ళకి ఇక్కడి నుండి సపోర్టు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి? విశ్లేషకులు దీని గురించి ఏమంటున్నారు? ఎవరి సపోర్ట్ ఉంది, ఎవరి అండదండలు ఉంటే ఈ కేసుని ఈ విధంగా ఆ మహిళ ఎంత ధైర్యంగా తీసుకెళ్తున్నట్టున్నారు? రైట్, దీంట్లో ఒకవేళ మనం అనాలిసిస్ కనుక ఒకవేళ కొంతమంది అభిప్రాయపడుతున్నట్టుగా తీస్తే, మొదటగా కాంగ్రెస్లోనే కొంతమంది మీనాక్షి నటరాజన్ అంటే పడని వాళ్ళు, ఆమె వ్యవహారశాలి కానీ, ఆమె తెలంగాణకు వచ్చిన తర్వాత కొంతమంది నామినేటెడ్ పోస్టులు కావచ్చు, కొన్ని పార్టీ పదవులు కొంతమందికి తిరస్కరణకు గురి కావడం, లేకపోతే కొత్త వాళ్ళకు పాత వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో పాత వాళ్ళందరూ కూడా, పాత కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళకు రేవంత్ రెడ్డి వర్గానికి ఇస్తున్నారు అనేది ఒక అపవాదం ఉంది. సో వాళ్ళలో ఎవరు ఈ శ్రీలతకు ఒకవేళ హెల్ప్ చేశారా, లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేశారా రేవంత్ రెడ్డి వర్గము, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీ ఏమైనా ఫాలో అయిందా, లేకపోతే అంటే బీజేపీ ఏమైనా హెల్ప్ చేస్తూ ఉందండి? ఇంతవరకైతే బహిరంగంగా ఎవరు కూడా ఈ యొక్క బాధితురాలకు హెల్ప్ చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం రాలే. ఆమె కూడా చెప్పలేదు ఇంతవరకు నాకు పలానా పార్టీ హెల్ప్ చేస్తుందని. ఇప్పటివరకు అయితే చెప్పట్లేదు. నేను ఒంటరిగానే పోరాటం చేస్తున్నాను, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, ఏ పార్టీ హెల్ప్ చేయలేదు, నాకు మీడియా సపోర్ట్ అయితే కంపల్సరీ, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను ఏదైనా చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు అని మీడియా హెల్ప్ కూడా కోరుతున్న నేపథ్యంలో దీని వెనుక సో ఆమెను మళ్ళీ తిరిగి యాక్టివ్ చేయడానికి కొంతమంది ఎవరైనా ప్రయత్నం చేశారా అనేది ఒక అనుమానం. అది మరి మనకు ఇవాళ రేపు 2-3 రోజుల్లో అది బయటపడుతుంది, ఎవరు హెల్ప్ చేశారు, లేకపోతే తనే సొంతంగా ఒకవేళ అక్కడ నామినేషన్ తిరస్కరణ గురి కావడంతో
మళ్ళీ నాంపల్లి కోర్టుకు వచ్చి ఇప్పుడు తన కేసు సంబంధించిన యాక్టివ్ చేయడానికి అంటే ఓకే, రాజ్ ఆ కుమార్. వాదోప యా ఓకే రాజ్ కుమార్, తను